తాజా అంశాన్ని చూస్తున్నాం. టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర పలికింది. రాయదుర్గం పాన్మక్తాలో ఎకరం ధర 237 కోట్లు పలికింది. సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం జరిగింది. గతేడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్లు పలికింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నాటి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, టీజీఐఐసీ భూముల వేలానికి సంబంధించి వివరాలేంటి? రాయదుర్గం పాన్మక్తాలో ఉన్న సర్వే నెంబర్ 83/1లో ఈ రోజు 6.29 ఎకరాలకు సంబంధించి వేల నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వేలానికి సంబంధించి టీజీఐఐసీ అధికారులు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. దాని ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు, అంటే మొన్నటి వరకు కూడా ఈఎండి అంటే అందులో 10 కోట్ల రూపాయలు నిర్ధారించారు. 10 కోట్ల రూపాయలు ముందస్తు డిపాజిట్ చెల్లించిన తర్వాత వాళ్ళని మాత్రమే ఈ ఆక్షన్ లో పాల్గొనడానికి అర్హులుగా నిర్ధారిస్తారు. వాళ్ళు ఈ నెల 26వ తేదీ వరకు ఎవరైతే 10 కోట్ల రూపాయలు ఈఎండి చెల్లించారో వాళ్ళని మాత్రమే ఈ ఆక్షన్ నిర్వహించడానికి అనుమతించారు. వాళ్ళు ఉదయం 10:30 ఈ ఆక్షన్ ప్రారంభమైంది. సాయంత్రం దాదాపు 5:30 గంటల వరకు కూడా ఈ ఆక్షన్ కొనసాగింది. అయితే ఇందులో అత్యధికంగా 237 కోట్ల రూపాయల ఎకరా యాక్షన్ లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ భూమి దక్కింది. 237 కోట్లు దాదాపు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికము. గతంలో అంటే గత అక్టోబర్లో అంటే దాదాపు 8 నెలల క్రితము టీజీఐఐసీ అధికారులు అదే ప్రాంతంలో నిర్వహించిన భూమి వేలానికి ఎకరా 177 కోట్ల రూపాయలు పలికింది. ఇప్పుడు మాత్రం అత్యధికంగా 237 కోట్ల రూపాయలు పలికింది. ఏ సంస్థ దీన్ని దక్కించుకున్న వివరాలను టీజీఐఐసీ అధికారులు కాసేపట్లో అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతానికైతే 237 కోట్ల రూపాయలు ఎకరా ధర యాక్షన్ లో బిడ్డింగ్ చేసిన వాళ్ళకి మొత్తం ఈ భూమి కూడా దక్కనుంది. 6.29 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన మొత్తం కూడా టీజీఐఐసీ అధికారులు వాళ్ళకి అప్పచెప్పారు. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మొత్తం 237 కోట్ల రూపాయలు ఒక ఎకరా పలికిన సందర్భంలో వాళ్ళు ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు ఈఎండి చెల్లించారు కదా. మిగతా మొత్తం డబ్బుల్లో 7 రోజుల్లో 25% డబ్బు చెల్లించాలి. మిగతా 60 రోజుల్లో మిగతా 37.5% చెల్లించాలి. 90 రోజుల్లో మొత్తం ఏదైతే డబ్బు ఉంటుందో మొత్తం ఈ ఎకరాకు 237 కోట్ల రూపాయలు చొప్పున 6.29 ఎకరాలకు సంబంధించి అంత మొత్తం కలిపి ఎంత డబ్బులు అవుతుందో దానికి సంబంధించిన మొత్తం డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 90 రోజుల్లో పూర్తిగా పేమెంట్ మొత్తం కూడా పూర్తి చేయాలి. దీనికి సంబంధించి అధికారులు అధికారికంగా ఈ కంపెనీ వివరాలను కూడా కాసేపట్లో వెల్లడించనున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ చెల్లించి దాదాపు 237 కోట్ల రూపాయలు ఎకరా ధర చెల్లించి వాళ్ళు సొంతం చేసుకున్నారు కదా. దానికి సంబంధించి అధికారులు మొత్తం కొన్ని కాస్త వివరాల తర్వాత మొత్తం క్రోడీకరించుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 2017లో రాయదుర్గంలో ఎకరాకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 42.5 కోట్లు అంటే 42.5 కోట్ల రూపాయల ఎకరా ధర పలికింది. అయితే తర్వాత 2025లో 177 కోట్ల రూపాయల ఎకరా పలికింది. ఇప్పుడు 237 కోట్ల రూపాయల ఎకరా పలుకుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇది అంటే ఐటీ కారిడార్ లో ప్రధాన ప్రాంతంలో ఉండడం దీనికి ఇంత డబ్బు చెల్లించడానికి ప్రధాన కారణం. ఇక్కడ సమీపంలో ఇప్పుడు భూ వేలం నిర్వహించిన సమీపంలోనే నాలెడ్జ్ సిటీ ఉంది. అంతేకాక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమీపంలో ఉంటుంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు, అంతేకాకుండా హబ్ కూడా సమీపంలోనే ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి అత్యధిక ధర చెల్లించడానికి కూడా అన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఏ సంస్థ దీనికి సంబంధించి దక్కించుకుందని కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. శ్రీకాంత్, ఒక్క సంవత్సరంలో ఎకరాకు దాదాపు రెట్టింపు ధర పలికినట్టు తెలుస్తోంది. ఇంత భారీ పెంపుపై అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అధికారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్థిరత్వము, ప్రాజెక్టులకు అనుమతించడం, అంతేకాకుండా జీసీసీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా జీనోమ్ వ్యాలీ జీనోమ్ వ్యాలీలో పేరొందిన లైఫ్ సైన్సెస్ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి అన్ని అనుకూల ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కూడా అన్ని కంపెనీలు ఆసక్తి వస్తున్నాయి. కాబట్టి ఆ మేరకు వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పించడానికి కార్యాలయాలు కావాలి. కాబట్టి ఆ స్థాయిలో కార్యాలయాలు మొత్తం నిర్మించడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ నాలెడ్జ్ సిటీ సమీపంలో కార్నర్ బిట్ 2 వైపులా ప్రధాన రహదారులు ఉంటాయి. 30 మీటర్లు 40 మీటర్ల వ్యాసార్థంలో కూడా ప్రధాన రహదారులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఇక్కడ మొత్తం డెవలప్ చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి కార్యాలయాలకు, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాలకు కూడా కిరాయికి ఇచ్చినా లేకపోతే లీజుకి ఇచ్చినా ఏవి ఇచ్చినా కూడా సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థలు కూడా ఈ మేరకు ముందుకు వస్తున్నాయి. టీజీఐఐసీ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఎంతో పురోగతి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి స్థిరాస్తి వ్యాపారం క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.